మనలో చాలామందికి జెల్ నెయిల్ పాలిషెస్ అంటే బాగా ఇష్టం. బట్ దానివల్ల నెయిల్స్కి బాగా డ్యామేజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది చేయించుకునే ముందు ఆర్ ఆఫ్టర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జెల్ నెయిల్ పాలిష్ చేసుకున్న వెంటనే నెయిల్స్ డ్రై అవ్వడానికి యూవీ ల్యాంప్లో హ్యాండ్ పెడుతుంటాం. దీనివల్ల హ్యాండ్స్ ట్యాన్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ రిపీటెడ్ యూవీ ఎక్స్పోజర్స్ వల్ల ప్రిమెచ్యూర్ ఏజింగ్ ఆఫ్ హ్యాండ్స్ కూడా చూస్తుంటాం. సెకండ్ వచ్చేసరికి జెల్ నెయిల్ పాలిష్లో ఉన్న కెమికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్రిలేట్ వల్ల చాలా ఎలర్జీస్ కామన్గా చూస్తుంటాం. సో ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్, ఐలిడ్ డర్మటైటిస్ ఉన్న వాళ్ళు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వచ్చేసరికి వీటి వల్ల నెయిల్స్కి రిపీటెడ్గా మెకానికల్ ఇంజరీస్ అవుతుంటాయి బికాస్ ఆఫ్ నెయిల్ ప్లేట్ డ్యామేజ్. సో ఓవరాల్గా జెల్ నెయిల్ పాలిషెస్ అన్నవి అవాయిడ్ చేస్తేనే బెటర్. బట్ మనకి చాలా ఇష్టం కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ జెల్ నెయిల్ పాలిష్ చేయించుకునే ముందు అట్లీస్ట్ 20 to 30 minutes బిఫోర్ హ్యాండ్స్కి చుట్టూ ఫుల్ సన్స్క్రీన్ అప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఎల్స్ లైక్ ఫోటో ప్రొటెక్టివ్ గ్లౌస్ అన్నవి ఉంటాయి మన అమెజాన్లో, అవన్నా వాడుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఆఫ్టర్ ద ప్రొసీజర్ నెయిల్ చుట్టూతా బాగా డ్రైనెస్ అండ్ క్యూటికల్ డ్రైనెస్ అన్నవి చూస్తుంటాం. క్యూటికల్ ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రీక్వెంట్ మాయిశ్చరైజర్ అప్లికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి ఇది వీన్ ఆఫ్ అయ్యే టైంకి మనమే కాన్షియస్గా దాన్ని ప్రిక్ చేసి తీసేస్తుంటాం. ఇలా చేయడం వల్ల కూడా నెయిల్ ప్లేట్ డ్యామేజ్ అవుతుంది. సో అవాయిడ్ చేసేయండి. జెల్ నెయిల్ పాలిష్ చేసుకుంటే కనుక ఫ్రీక్వెంట్గా చేయించుకోకుండా ఒక స్పేసింగ్ అంటూ పెట్టుకోవడం వల్ల ఈ డ్యామేజెస్ అన్నవి చాలా వరకు కవర్ అవుతాయి. థ్యాంక్ యూ.